త్వరలో కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు జరగొచ్చనే టాక్ వినిపిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోగా ఏ క్షణమైనా కేబినెట్ ను విస్తరించే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మంత్రి మండలిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న, త్వరలో ఖాళీ కాబోతోన్న స్థానాలను భర్తీ చేయడంతో పాటు తృణమూల్ కాంగ్రెస్, శివసేన యూబీటీ నుంచి చీలిక వర్గం ఎంపీలు స్థానం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. నితిన్ నవీన్ టీంలో కొన్ని కీలకమైన పదవుల్ని కొంతమంది యువ నేతలకు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే పార్టీ పదవుల జాబితా దాదాపు కొలిక్కి వచ్చింది. దీంతో కేబినెట్ కూడా విస్తరించాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. కొందరు కేంద్ర మంత్రులతో నితిన్ నవీన్ భేటీ అయ్యారు. దీంతో మోదీ టీంలోకి కొత్త వారిని మంత్రులుగా తీసుకోవడం, కొందరి శాఖల్ని మార్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. సీషెల్స్ పర్యటన ముగిసిన అనంతరం వారం రోజుల పాటు దేశంలో ప్రధాని ఉండనున్నారు. తిరిగి జూలై 6 నుంచి 11 వరకు మోదీ విదేశాల్లో ఉంటారు. జపాన్ ప్రధాని సనాయే తకాయిచి జూలై 1 నుంచి 3 వరకు మన దేశంలో పర్యటించనున్నారు. ఈ బిజీ షెడ్యూల్స్లో తన వెసులుబాటును బట్టి మంత్రి మండలిలో ప్రధాని మార్పులు చేపట్టనున్నారు. ఆప్ నుంచి విడిపోయి బీజేపీలో చేరుతున్న 7 రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరికి విస్తరణలో బెర్తులు ఖాయం కానున్నాయి. టీఎంసీ, శివసేన, యూబీటీ చీలిక వర్గాల నేతలకు కేబినెట్లో అవకాశం ఇచ్చే ముందు స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. ఇక పలువురు కేంద్ర మంత్రులను రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపించే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గవర్నర్లుగా థావర్ చంద్ గెహ్లోట్, మంగూభాయ్ పటేల్, గుర్మీత్ సింగ్ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని వీరి స్థానాల్లోకి పంపిస్తారని, ఆ మేరకు మంత్రి మండలిలో యువ రక్తాన్ని తీసుకువస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక నీట్ పేపర్ లీకేజ్, ఇతర కారణాలతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవితవ్యం ప్రస్తుతం డోలాయమానంలో పడింది. పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రలకు యూపీ, ఢిల్లీ రాష్ట్ర శాఖల పార్టీ బాధ్యతల్ని అప్పగించారు. దీంతో వీరిని కేబినెట్ నుంచి తప్పించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్జ్ కురియన్, రవనీత్ సింగ్ బిట్టులు రాజ్యసభ పదవీ కాలం ఈ నెల 21న ముగిసింది. మంత్రి పదవికి కురియన్ ఇప్పటికే రాజీనామా సమర్పించారు. పంజాబ్ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిందిగా బిట్టుకు పార్టీ సూచించినట్లు సమాచారం. ఇక వచ్చేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ల నుంచి పలువురికి ఈసారి మోదీ బృందంలో మంత్రులుగా అవకాశం రావచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.